ఈ వీడియో సెషన్లో మనము ఒక కొత్త కాన్సెప్ట్ను ప్రారంభిద్దాము. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో సంభాషణ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతుంది, ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్. ఇండైరెక్ట్ స్పీచ్లో సంభాషణ అనేది మూడవ వ్యక్తి గురించి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు వివరిస్తారనమాట. అది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే. ఇప్పుడు ఒక ఉదాహరణతో దీని గురించి మనం తెలుసుకుంటాం. మోహన్కు రోజాకు మధ్య సంభాషణ. హియర్ ఈజ్ ఎ కెమెరా ఫర్ యూ రోజా. మోహన్ రోజాతో అంటున్నాడు, రోజా హియర్ ఈజ్ ఎ కెమెరా ఫర్ యూ, నీ కోసం నేను కెమెరా తెచ్చాను, ఇక్కడ ఉంది చూడు. రోజా, వెన్ హ్యావ్ యూ బాట్ ఇట్ మోహన్. మోహన్, దీన్ని ఎప్పుడు నా కోసం తీసుకొచ్చావు. అంటే వీరిద్దరికి మధ్య జరిగింది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. వీరిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇప్పుడు వీరిద్దరికి మధ్య జరిగిన సంభాషణను నేను మీకు వివరిస్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ నేను మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ మీరు వినే వ్యక్తి, ప్లూరల్. సెకండ్ పర్సన్ ప్లూరల్, ఒకరు ఉంటే సింగులర్, ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్. మన ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ వీరి గురించి, అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ గురించి అనమాట. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. అంటే వారిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణను నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, మీతో మాట్లాడుతున్నాను, సెకండ్ పర్సన్ అయిన మీతో మాట్లాడుతున్నాను అనమాట, వివరిస్తున్నాను. అది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే. అంటే ఇక్కడ చూడండి, మోహన్ రోజాకు ఒక కెమెరా చూపించాడు. ఆమె అతన్ని అడిగింది అతను ఎప్పుడు తెచ్చాడా అని. అతను ఎప్పుడు దాన్ని తెచ్చాడా అని. దేన్ని అంటే కెమెరా అనమాట. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తాను. అది ఏ విధంగా మారుస్తానో మీరు దాన్ని బాగా గుర్తించండి. వెన్ హ్యావ్ యూ బాట్ ఇట్ మోహన్. చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇన్ఫర్మేషన్ కోసం. ఇది వెన్ హ్యావ్ యూ బాట్ ఇట్ మోహన్, హ్యావ్ యూ బాట్ ఇట్ మోహన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం మార్చేటప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మారుతుంది అనమాట. అది ఎలా అంటే, ఈ వెన్ అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఈ వెన్ అనే దాన్ని మనము సబార్డినేట్ కంజంక్షన్ గా మారుస్తాం. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు రాబోయేటువంటి వీడియో క్లాసుల్లో వివరంగా వివరిస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ను ఏ విధంగా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి అనేటువంటి విషయాన్ని వివరించేటప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ డైరెక్ట్ స్పీచ్ లో అండర్లైన్ చేయబడిన ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మారుస్తాను. దాన్ని గమనించండి. వెన్, ఇక్కడ యు అనేది మోహన్ కాబట్టి ఇక్కడ హీ రాయాల. వెన్ హీ హ్యాడ్ బాట్ ఇట్, వెన్ హీ హ్యాడ్ బాట్ ఇట్. ఈ విధంగా మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మారుస్తాం అనమాట. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇక్కడ ఈ వెన్ అనేది దీన్ని సబార్డినేట్ కంజంక్షన్ అంటారు. ఎందుకంటే ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైతుందంటే ఈ వెన్ తర్వాత సబ్జెక్ట్ ఉంటే అది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ వెన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు ఈ వెన్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. వెన్ హ్యావ్ యూ బాట్ ఇట్ మోహన్, ఇది ఇన్ఫర్మేషన్ కోసం. దీన్ని మీరు ఎప్పుడు తీసుకొన్నారు. అదే ఇక్కడ దీని అర్థం ఏమంటే, వెన్ హీ హ్యాడ్ బాట్ ఇట్, అతను ఎప్పుడు తెచ్చాడా. అతను దేన్ని కెమెరాని, అతడు దాన్ని ఎప్పుడు తెచ్చాడా అని. అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ అనమాట. అదే సబార్డినేట్ క్లాస్ అంటే. తర్వాత రాబోయే వీడియో క్లాసులో దాని గురించి వివరంగా మనము తెలుసుకుందాం. ఈ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మనము వాక్యాలను మార్చేటప్పుడు కొన్ని నియమాలు అంటూ ఉంది. వాటిని మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. డైరెక్ట్ స్పీచ్ లో వాక్యము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇచ్చిన వాక్యం డైరెక్ట్ స్పీచ్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే, దాని ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మనం మార్చేటప్పుడు సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ లోనికి మార్చాలి. రైట్ ఉందనుకోండి, అక్కడ రోట్ అవుతుంది. ప్లే ఉందనుకోండి, ప్లేడ్ అవుతుంది. తర్వాత రూల్ నెంబర్ 2,
డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనికి మార్చాలి. డైరెక్ట్ ఇప్పుడు ఈజ్ రైటింగ్ ఉంది, వాజ్ రైటింగ్ అవుతుంది. యామ్ రైటింగ్ ఉంది, వాజ్ రైటింగ్ అవుతుంది. ఆర్ రైటింగ్ ఉంది, వర్ రైటింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ చేంజ్, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. హ్యావ్ రిటన్, హ్యాడ్ రిటన్, హ్యాజ్ రిటన్, హ్యాడ్ రిటన్, ఈ విధంగా అనమాట. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. was writing, had been writing, were writing, had been writing. తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే దాని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. తర్వాత ఇవ్వబడిన వాక్యము డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా పాస్ట్ పర్ఫెక్టే రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ రిటన్, హ్యాడ్ రిటన్, ఈ విధంగా అనమాట. ఈ చేంజెస్ చాలా ముఖ్యమైనటువంటి చేంజెస్. తర్వాత వీటితో పాటు విల్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యంలో విల్ ఉంటే అది వుడ్గా మనం మార్చాలి. విల్ రైట్ బికమ్స్ వుడ్ రైట్. షల్ బికమ్స్ షుడ్. షల్ రైట్ బికమ్స్ షుడ్ రైట్. క్యాన్ కుడ్గా మారుతుంది అనమాట. క్యాన్ డూ, could do. May, might గా మారుతుంది. must, had to గా మారుతుంది. had to గా. సో టుడే డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో టుడే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనము దట్ డేగా మార్చాలి. దట్ డే. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో టుమారో టుమారోని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ద నెక్స్ట్ డేగా మార్చాలి. ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డేగా కూడా మనం మార్చవచ్చు. ఎస్టర్డే డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలోనికి మనము ద ప్రీవియస్ డేగా రాయొచ్చు. ద ప్రీవియస్ డే లేదా ద డే బిఫోర్ కూడా రాయొచ్చు. ద డే బిఫోర్ అనేసి కూడా రాయొచ్చు. తర్వాత లాస్ట్ నైట్ ద నైట్ బిఫోర్ అని రాయొచ్చు. లేదా ద ప్రీవియస్ నైట్ అనేసి కూడా మనం రాయొచ్చు. ఎస్టర్డే ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్. లాస్ట్ నైట్ ద నైట్ బిఫోర్ ఆర్ ద ప్రీవియస్ నైట్. దిస్ డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో ఉంటే అది దట్ గా మారుతుంది. దిస్ బికమ్స్ దట్. దీస్ బికమ్స్ దోస్.
these becomes those. Ago becomes before. Thus becomes so. Thus becomes so. am డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో am ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలో was గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో ఈజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలో was గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలో were గా మనం మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో వాజ్ ఉంటే హ్యాడ్ బీన్ గా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలోనికి. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యంలో హ్యాడ్ బీన్ గా మనం రాయాలి. హ్యాడ్ బీన్ గా మనం. డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో ఐ ఉంటే ఈ ఐ అనేది ఒక అబ్బాయిని సూచిస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మనం హీగా మార్చవచ్చు. ఒకవేళ ఐ అనేది ఒక గర్ల్ ను సూచిస్తే మనం దాన్ని షీగా మార్చాలి. తర్వాత డైరెక్ట్ స్పీచ్ లో మై ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హిస్ లేదా హర్ గా మారుతుంది. అబ్బాయిదైతే హిస్ అవుతుంది, ఒక అమ్మాయిదైతే హర్ గా మనం మార్చాలన్నమాట. దెన్ తర్వాత మైన్ ఉందనుకోండి, మైన్, ఈ మైన్ కూడా హిస్ అబ్బాయి అయితే హర్ అమ్మాయి అయితే హిస్ హర్ హర్ గా మనము మార్చాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వీను దేగా మార్చాలి, దేగా మార్చాలి. అవర్ను దైర్గా మార్చాలి, దైర్గా మార్చాలి. యూని అబ్బాయి అయితే హీగా, అమ్మాయి అయితే షీగా మనం మార్చాలి. యువర్ ఉందనుకోండి, ఈ యువరు అబ్బాయి అయితే హిస్ గా, అమ్మాయి అయితే హర్ గా, లేదా ప్లూరల్ అయితే దైర్ గా మనం మార్చాల్సి ఉంటుంది అనమాట. దైర్ గా మనం మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ లో కమ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది గోగా మార్చాలి. హియర్ ఉంటే డైరెక్ట్ స్పీచ్ లో హియర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది దేర్ గా మనము మార్చాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మనము వాక్యాలను మార్చేటప్పుడు పాటించాల్సినటువంటి మార్పుల్ని చాలా చక్కగా మనము ఈ ఇంట్రొడక్షన్ వీడియోలో తెలుసుకున్నాము. వీటినన్నిటినీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే రాబోయేటువంటి వీడియో క్లాసెస్ లో మనం చక్కగా ఈ నియమాలని అక్కడ పాటిస్తూ ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి వాక్యాలను మనం మార్చడానికి అవకాశంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.